ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం దానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా నన్ను నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యోహాను సువార్త 1:9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2:8 మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. యోహాను రాసిన మొదటి పత్రిక 5:20 మనము దేవుని కుమారుడిని యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. యోహాను సువార్త 12:46 నా యందు విశ్వాసముంచి ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకున్నట్లు నేను ఈ లోకములకు వెలుగుగా వచ్చి ఉన్నాను. కీర్తనల గ్రంథం 36:9 నీ యొద్ద జీవ పూట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము. కీర్తన గ్రంథం 84:11 దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. లూకాసు సువార్త 1:79 మన పాదమును సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలను కూర్చుండి వారికి వెలుగిచ్చుటకై ఆ మహావత్సలమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 మీరు పూర్వమందు చీకటై ఉంటారు, ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉన్నారు. చివరిగా ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్యమయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును, ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయనను లేదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని, మీ చిత్తమైన జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.